వచ్చింది అన్నారు. గజ 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 వణికిపోతున్నారేమిటి? భయం వేస్తుందండి. దేనికి? ఈ మధ్యన ఆడవాళ్ళ దగ్గర బెల్ట్ బాంబులు ఉంటున్నాయి అంటగా. చాలే ఊరుకో. మా దగ్గర ఎందుకుంటాయి? మా దగ్గర ఉన్నవన్నీ ప్రేమ బాంబులే. ఎలా పేలుతాయో చూడు. మీరు ఆడొద్దు పాడొద్దు. లోపల ఏమిటో శబ్దం పడుతుందండి. మా ఇంట్లోనా? చూసొస్తాను, ఆగండి. లోపల లోపల మీ రంగనాయకు వచ్చింది. అది ఇక్కడ ఉందని తెలియకండి ఇష్టం వచ్చినట్టుగా వాగేశారండి. మీ అమ్మకి రూపాయలు ఇచ్చారండి. ₹10 తీసుకుని ₹10 నాకు ఇచ్చామని నేను వెళ్ళిపోతా. ఎందుకు? చాలే ఊరుకోండి. అది మీ రంగనాయకు కాదులేండి, మా చెల్లెలు చిత్రండి. మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నోరమని చెప్పింది. అదేమో చిన్నపిల్ల కదా, ఆ గిన్నె కాస్త కింద పడేసి బద్దలు కొట్టింది. హాస్యానికి అద్దు ఉండాలి, ధైర్యంగా కానీ సరిపోయా. అదే పిరికోడైతే
ఈ పాటికి చచ్చూరుకునేవాడు. ఏమి ధైర్యమో లుంగి పంచ పైకి పెట్టి పరుగులు పెట్టి పెద్ద ధైర్యవంతులంటమ్మా. మన చిత్రకి ఎన్ని ఏళ్ళు ఉంటాయి? మొన్నేనండి 13 వెళ్ళి 14 వచ్చినాయి. అందుకే పగలు కొట్టిందండి. ఏమిటది? 14 ఏళ్ళు అంటున్నారు కదండి. చిన్నపిల్లలకు పని చెప్పండి, చిటుక్కుని చేసి పెడతండి. అదే ఈడొచ్చిన పిల్లలకు పని చెబితే ఏదో చేయబోయి ఏదో చేస్తుంది. మన చిత్రం ఒకసారి లైన్లో పిలవండి. యావండి సుబ్బారావు గారు, మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు. అదేమో మీ ముద్దుల మరదలు. మీరు పిలవండి ఒకసారి. పిలవండి. చిత్రం కమాన్. రాదు, నేను పిలిస్తేనే వస్తుంది. మా చెల్లెలు చిలకమ్మ ఏ చెట్టు మీద ఉందో ఏ కొమ్మ మీద ఉందో నీకేం తెలుసు? నేను పిలుస్తాను, నువ్వు విను. రామ్మ చిలకమ్మ ప్రేమ మరగమ్మ, చిత్రాల గుద్దావు వద్దులేదు బావగారు. మా అమ్మ తోస్తే మీ మీద పడ్డా. ఏంటమ్మా మీ అమ్మ తోసింది వచ్చి నా మీద పడ్డావా? మరి నేను దోస్తే మళ్ళీ మా అమ్మ మీద పడతా. మళ్ళీ మీ అమ్మ దోస్తే మళ్ళీ నీ మీదే పడతా. అంటే మిమ్మల్ని రోజుకి ఎవరో ఒకరు తోస్తా ఉండాలనే మాట. బాగుందమ్మా మీ తోపులాట. అది మా అమ్మ నేర్పించిన తోపులాట అని చెప్పింది కదా, నీకేంటి బాధ? నా మీద పడితే ఏం ఆనందం తినద్దండి. నా మీద పడితే డబల్ కట్ మంచం మీద పడినట్టు. అదిగో ఆ మైక్ సెట్ కుర్రోళ్ళ మీద పడమనండి. దేనిక కావలసినప్పుడల్లా వేస్తారు. రికార్డులు వేస్తారులే. చిత్ర మీ అక్క నేను ఇలా పక్క ఉంటే ఎలా ఉన్నా? బాహుబలి మూవీలో తమన్నా లాగా పచ్చబట్టేసుకున్న తమన్నా లాగా మా అక్క. పెద్ద కట్టప్పలాగా నువ్వు. అలా అనకూడదే, బావగారికి కోపం వస్తుంది. అది చిన్నపిల్లలండి. అయినా మీ అందం గురించి దానికేం తెలుసు? నా కళ్ళతో చూస్తే కదా అందం తెలిసేది. నవమన్మధుడా ప్రతి సుందరుడా చూసిన ఈ కళలు కర్రోడు. ఏంటి అన్నారు మీరు? ఎవడే ఈ ఎర్రోడు ఇంత ఎర్రగున్నాడు అన్నాను. కాదా? మాది మాకు కనపడదుగా. ఏంటది? అందం.
కెమెరా పట్టరా. మా అమ్మ కెమెరా, పెద్ద కెమెరా తెస్తా బావగారు. అమ్మో మీ అమ్మ కెమెరా వద్దమ్మా. మీ అమ్మ కెమెరాలో మనమే కాదు, ఈ జనం మొత్తం పడిపోతారు. నిజమేనండు. మీ అమ్మ కెమెరా మా అయ్యి వచ్చినప్పుడు చూపించండి. బావగారు నా కెమెరా, బుడ్డి కెమెరా తెస్తా బావగారు. నీది చిన్నదే, మేము సహమే పడతా వద్దా. నీకు కెమెరాలు కావాలా, అద్దాలు కావాలా? ఏదైనా పర్వాలా. ఏదైనా పర్వాలంటే కుదరదు, ఒక క్లారిటీ ఉండాలి అంతే. ఏం కావాలి నీకు? అర్థమైన పర్వాలా. అర్థం కదా. అద్దాలు అయితే నా గది నిండా ఉన్నాయండి, వస్తారా? మీరు నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా ముస్తాబి ఉంటానో చెప్పనా? పట్టు చీరే నేను వస్తా బావా. నువ్వు రాకూడదే, నువ్వు చిన్నపిల్లవు రాకూడదమ్మా. నువ్వు వచ్చే టైం బోల్డ్ ఉంది, అలాంటివన్నీ డైరెక్ట్ గా చూడకూడదు. ఎలా చూడాలి? ఏ కిటికీ సందుల్లో నుంచో, ఏ తలుపు రెక్కల్లో చూసి నేర్చుకోవాలి. బావగారు మా ఇంట్లో కిటికీ సందు తలుపు సందు ఏంటండి? డైరెక్ట్ గా వస్తా, డైరెక్ట్ గా చూస్తా. వస్తావా? వచ్చి ఏం చేస్తావే? మా అమ్మ ఏం చెప్పింది తెలుసా బావా? చిత్ర చిత్ర అక్క బావ గదిలో ఏం చేస్తారో చూసి నేర్చుకో. పడిపోయింది లైన్లో. ఏంటమ్మా మీ అక్క నేను ఏం చేస్తావో చూస్తా ఉండమన్నా, లేకపోతే ఏమన్నా తప్పితే సరి చేస్తా ఉండమన్నా? ఏం మాటలవే? ఏం మాటలు? వస్తావా? చూడమన్నా నువ్వు వస్తావా? కుర్చీ ఎత్తావెందుకు? సరే అది వస్తానండి, ఇది మా ఇల్లే కదా, మన దగ్గరికి కదా వస్తాననింది. అదే శత్రువు కాదు కదా, కుర్చీ ఎత్తుకుని కొడతావా? సరే కుర్చీ అవతలేవే, నేను మాట్లాడతాను. ఏంటో చిత్రాల సంగతి. నేను నిన్న ఆపింది ఎందుకో తెలుసా? దాని బారి నుండి నిన్ను కాపాడడానికి. ఆ దానితో పెట్టుకున్నావు అనుకో, ఏ మక్కికి ఆ మక్కికి ఏ కీలు ఆ కీలు ఇంచేస్తుంది అది. నేను ఆపింది నీ రక్షణ కోసం, దాని గురించి కాదు. చాలే బాగా పూనకం పూనావు కానీ. సరే కానీ అది ఉండగా మన గదిలోకి వెళ్ళొద్దు. నేను ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. మా చెల్లెలు చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక్క మాటలో చెప్పండి. అమ్మో ఆయువు పట్టేసింది. ఎవండోయ్ రంగనాయకుని ఎప్పుడో చూసా, ఇప్పుడు బాగా చూసి చెప్పు. చిత్రం నీకు రంగనాయకి గల డిఫరెంట్ చెప్పండి. మీ అక్క చెప్పుకోండి. ఏది ఒకసారి వాక్ చెయ్యమ్మా. సీరియస్. ఎవరికి? నీ అమ్మని పిలవండి. ఏమైంది? మన డాక్టర్ గారిని పిలవండి. ఏమైంది? ఎవరికి? దానికే. బావగారు పుట్టిన 2 కవల పిల్లలు ఇక్కడ ఏమన్నారు? క్యారమని ఏడుస్తున్నారు బావా. 2 కవల పిల్లలా? ఇక్కడ ఓ పని చేయి, కొంచెం కిందకెళ్ళు, అక్కడ 3 ఉంటారు. వాళ్ళు ఎవరు పెట్టారు తెలుసా? చిన్న పిల్ల ఏం చెప్తున్నావు నువ్వు? లేకపోతే ఏంటండి? లేకపోతే ఏంటి? చిన్నపిల్ల ఉండదు. అవును, అన్ని ఆరాలు కావాలి. ఇంతకీ ఈ వాక్ అంటే వాంతే కదా? వాక్ అంటే అట్ట నడువు, ఫాస్ట్ అట్ట నడువు అమ్మా. అదా ఆయన బాగారు మాకు తెలుగు రాదుగా, ఇంగ్లీష్ రాదుగా, అంత తెలుగులే కదా బాగారు.
ఇంగ్లీషులో దండమెట్టనెప్పుడు తెలుగులో మీకు దండరా ఎందుకంటే నడువమ్మా మా అమ్మ నేర్పింది ఇందాక అది ఫ్యాషన్ లాగా లేదు, చెడిపోయిన ఆర్టీసీ బస్సు షెడ్లో దోసినట్టుకుంది. ఫ్యాషన్ ఫ్యాషన్ అంటే నేను చెప్తుంది నేర్చుకో. ఫ్యాషన్ అంటే ఇదిగో అక్కడ అక్కడక్కడే పీతలాగా నడవాలి, అంశ నడక, అమ్మ నేర్పింది నడక, నడక నెమలి నడక. అవునా? ఏమండో చెప్పేస్తున్నానండి. రంగనాయకి కాలగోటు ముందు మన చిత్ర బలాదూరండి. అదేనండి, చిత్ర కాలగోటు ముందు రంగనాయకి బలాదూరండి. మరి వాళ్ళ ఇంటికి మీరెందుకు వెళ్ళారు 7-8 సార్లు? బుద్ధి గడ్డి తిని దాని ఇంటికి వెళ్తే నువ్వు అంటుందా రాష్ట్రం, నీ ఇంటికి వస్తే మీరు అంటూ ఉంటే బుట్టంబడ బుట్టు సుక్కంబడ సుక్క. ఏమిటవి? ఆనంద బాస్కే. దానికేం తెలుసు. అయ్యో మర్యాద అంటే గుర్తొచ్చిందండి, మీరు వచ్చి ఎంతసేపు అయింది, కనీసం కూర్చోమని చెప్పలేదు. నిల్చునే ఉన్నానా? అసలు ఈ ఆనందంలో నేను నిల్చున్నానో కూర్చున్నానో కూడా అర్థం కావట్లా. నిల్చుంటేనే బాగుంది. మీరు లోపల గొచ్చ నా ప్రాయం చూస్తున్నా. బల్లలు 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 ఎక్కడ కూర్చుంటాలే. వీని అభినయం కాలిపోను. వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం ఇంకెంతసేపు చూసుకుంటాడు? గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు. అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ భోషణంలోకి వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా సరే కొత్త సాని కడుకు పోవునప్పుడు కోడిగాండ్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూనుట రాగము తీయబూనుట సరాగములాడుట మిని సుమ్ములాగునైన సాలిగంబడవేయుట చప్పుడు కరణి పైకము తట్టుట భోగి పోలికం చాయి బల నటించుట విటావళి చేష్టలు కొత్త చోటులో రాగము ప్రియబూనుట సరాగములాడుట.
సుబ్బారావు గారు కలిమిలో లోటు లేనివారు ఈ మధ్యనే కోటికి పడగెత్తారని కూడా విన్నాం. అదేమిటండి అన్ని గాజురాళ్ళు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు పాడు? నేను వెళ్ళను అంటే మాయదారి మాటలన్నీ చెప్పి పంపింది మా అమ్మ. ఎన్ని మాటలు అన్నారు మీరు, నేను ఉండను. నేనేనండి. ఎవరో అన్నారన్నారా యాంగిల్లో పడిపోయాను కానండి. మీరు గాడిద మీ గురించి వచ్చినోడు అడ్డగాడిది కదండి. అడ్డగాడిదే, కంచరగాడిదే, కుక్క, నక్క, బల్లి, పాము అన్ని నువ్వే తొండ. ఏమన్నాను చూడండి. అబ్బా పోదురు, అవి మీ వేలుకుండగా వాటి నాణ్యం నాకు ఎట్లు తెలియని చెప్పండి. ఓ కళ్ళు బండి పెట్టుకుని చూస్తారా? ఇస్తారా? మళ్ళీ ఇచ్చేది వెంటనే ఇస్తానండి. ఉమ్ము రాస్తారేమిటండి? పెట్టి చాలా రోజులు అయిందండి. అయితే నా గర్భాధానం లేదండి, నా శోభనం. సరేలే అప్పుడు పెట్టానా? అందుకనా వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న మహారాజు నాకు నావాడు. నేను ఒక్కలేదు వీడు మొండోడు అని ఊరు వాడ ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నావాడు. అమ్మయ్యా అబ్బా వెళ్ళిపోయింది. ఎంత అవస్థపడితే మీకేం తెలుసు? సుబ్బారావు గారు, ఈ ఒక్క ఉంగరం నా వేలికి అసలు అందంగా లేదండి. అది ఒకటి బాగోదు, ఒకటి బాగోగలనాగా మాకు తిప్పలో ఒకటి బాగోదు. ఏమండి ఇలా 1, 2, 3 పెట్టుకుంటా పోతే ఆలస్యం అయిపోయి తెల్లవారిపోతుందేమో. కాబట్టి అన్నీ ఒక్కసారి ఇవ్వండి. అన్ని వేళ్లకు ఉంచుకుని చూసుకుని మొత్తం అన్ని ఒకేసారి ఇచ్చేస్తాను. నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడి పెద్ద పెద్ద పలువింటే వాడి చొక్క ఎక్కడుందో జగతమంతా నేను ఒగ్గేదేదంటే సుసేకి అగిరవ మాదిరి ఎవండోయ్ అవి నావే మళ్ళీ ఇచ్చేద్దరుగాళ్ళే. ఏవండి అవే అసలు ఏమిటి, ఏం అడుగుతున్నారు? ఏమిచ్చారు? మీరెవరు? ఎందుకు వచ్చారు మా ఇంటికి? మాకే ఇచ్చారు ఉంగరాలు. ఎవరో దొంగ మొహం లోపలికి వచ్చాడు, ఉంగరాలు అడుగుతాడు. దొంగ ఏమో. రావే అమ్మా. ఏ సుబ్బారావు, బాగున్నావా? ఎంతసేపు అయింది వచ్చి? గుర్తుపట్టింది అవి నావే. ఏ ఎవరు నువ్వు? నేనండి. నేనే. అసలు గుర్తు రావట్లేదు. ఎవరు నువ్వు? సుబ్బారావు, అవి పెట్టక ఇంకా లోపల పెట్టే, వాడితో ప్రమాదం. అవి రావే. ఏవి నీవి?
ఉంగరాలా? మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పింది తెలుసా? ఏమిటో? అమ్మా మణి, ఈ రోజు మన ఇంటి కపర కుబేరుడు, కోటీశ్వరుడు, చేతికి ఎముకలేని మనిషి, దానకరుడైన సుబ్బారావు గారు వస్తున్నారు. ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో, ఇచ్చిన వస్తువేది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ. ఏమండి, ఒకసారి నవ్వండి. వద్దులే, చిన్నపిల్లలు జడుచుకుంటారు. అలా నవ్వటం కిలకిలా నవ్వాలి, కిలకిలా నవ్వాలి. నవ్వండి, కింద పడి గిడగడ తన్నుకోమని లేదండి. నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోనే నవ్వాలి. నవ్వాలమ్మా, మా ఇల్లు ఆనంద నిలయం. శోకాలు గేకాలు మాకు పనికిరావు, అంతే. నవ్వాలి. నవ్వవా? వద్దులే, నేను చూడలేదనుకున్నావా? అటు తిరిగి ఏడుస్తున్నావు, ఇటు తిరిగి నవ్వుతున్నావు. ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు అక్కర్లేదు. నా మీద ఒట్టండి, వద్దండి. అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగాను, లేకపోతే మయూరి చింతామణి మొత్తం నా ఉంగరాలు మింగేసిందని దెప్పరటండి. ఊరుకోండి, చేపిద్దామో నేను ఆలోచిస్తుంటే. ఏమండి, ఇన్ని ఉంగరాలు ఇచ్చారుగా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? తాంబూలమా? అసలు తనుసే మనకు వద్దండి. ఏమండి, మన ఇంట్లో ఏముంది? శ్రీగంధం సిద్ధంగా ఉన్నా. గంధం అయితే కొద్దిగా మందంగా పోయింది. కూర్చోండి, ఆలస్యం. చూడండి, చుక్కలు కనిపిస్తున్నాయా? బాగా కనబడతాయా? వెన్నెలెందుకోయి నా కనుండగా, జాజులెందుకోయి నా రోజులుండగా, మరులు సొంతమవుతాయి. అందాలన్నీ జనవసము ఏముందో
అమ్మాయి అనుకున్నా. చేతులు మెత్తగా తగిలితేను అమ్మాయి అనుకున్నా. నువ్వే ఒరి బాగా. నేనేమి అనుకోనులే నాయన. ఏమిటి పూసుకున్నావు ముఖమంతా? నేను చెప్పను. చెప్పండి. సున్నం. అమ్మా చిత్ర, ఆ సున్నం పక్కడి తీసుకొచ్చి అక్కడ పెట్టావు. బావగారు ఇంట్లో తల ముంచాడే. అమ్మాయి రాసింది ఆ సున్నం. అమ్మా అర్థం తీసుకురావే, బావగారు ముఖాన్ని చూసుకుంటాడు ఒక్కసారి. చిచ్చి అది సున్నం అండి. సున్నం, స్నో కాదు, సున్నం. సున్నం అండి. బొమ్మ కనపడదు. ఏమిచ్చావని తిప్పి చూపించడానికి లాక్కుంటావా? అమ్మా అమ్మా ఇది నేను ఉంచుకుంటానే. ఉంచుకోవే. ఎవరిని? కండువాని ఉంచుకోండి. ఇక నన్ను వదిలేయండి. నీ పని అయిపోయిందని తెలిసి మా నయనాల శ్రీను గారు లైన్ లో పెట్టా, రెడీగా ఉన్నాడు. ఆయన లైన్ లో పెట్టేవా ఉండదు. సరిపోవట్లేదే. ఎక్కడ దాకా వచ్చింది? బొడ్డు వరకు వచ్చింది బావా. అక్కడ పిల్ల చచ్చిపోతారా ముండా కొడక. ఉన్నంతలో సరిపెట్టుకోవాలి కానీ లేదు అంటే ఎక్కడ తెచ్చి పెట్టినమ్మా. ఉన్నంతలో సరిపెట్టుకుంటాను. ముందుకి చెప్పేది చెప్పు. అమ్మ బాగా చెప్పు. లాగేసుకో. అది బావగారు అది నీకు కరెక్ట్ గా సరిపోయిందమ్మా. బాగా సరిపోయింది బావగారు అది నాకు. ఓ పిచ్చిదానా, మీ అమ్మకి నాదేమిటే. ఇదిగో ఈ కూర్చున్న పెద్ద మనుషుల్లో ఎవరాదైనా కరెక్ట్ గా సరిపోద్ది. బాబు మహానుభావుడు మా ఇంటి మహేంద్ర గారు అదైతే ఇంకా కరెక్ట్ గా సరిపోద్దండి. నిజమే. ఆయన అది నీ అది ఒకటే 10వ నెంబరు. బాబు ఇంకేమన్నా ఉంటే ఇప్పించండి. నిలువుదోపిడి చేసేస్తున్నారే ముండల్లారా. ఓ పని చేయండి, ఈ పంచి కూడా ఎత్తుకెళ్ళాడు. గోసి కొట్టేసుకుని ఏంటది మళ్ళీ చెప్పు. పంచి ఎత్తుకెళ్తే గోసి కొట్టేసుకెళ్తావా? కింద పందికొక్కులు తిరుగుతున్నాయి, జాగ్రత్త అయ్యా. తిరగట్లా ఎల్లాడ ఏమన్నా ఉంటే ఎత్తుకుపోతాయి కూడా. చిత్ర, ఈ చాలాన్ని కండుపోతా నువ్వేం బాధపడతావు కానీ నీకు చందన ప్రదర్శన నుంచి మంచి పేరు వచ్చినట్టు మధ్య పెట్టారు. ఈ చాలని చెప్పుతా నువ్వేం బాధపడతావు కానీ నీకు టాటా కంపెనీలో నుంచి మంచి నాడనేకేషన్ చెప్పులు తెప్పిస్తాను. బావగారు మీకు మంచి మాట చెప్తాను, 100 రూపాయలు ఇవ్వండి. మాటకి రేటే పాటికి రేటే. మా ఇంట్లో ఏం చేసుకుంటావు డబ్బులు? చెగడులు కొనుక్కుని చేతికేసుకుని కర్రమని తింటా. చెకోడీని కొనుక్కొని చేతికేసుకుని తింటావా? అవును. ఒక పని చేయి, ఏంటో చక్కెరకేది కొనుక్కో, చేతి నిండా దొరుకుద్ది. ఏదో ఒకటి కొనుక్కుంటుంది ఇవ్వచ్చు కదా. నోరు చిన్నపిల్ల, దానికి తెలియదు అనుకో. నీకు తెలియదా? చిన్నపిల్లదే దాని డిబ్బీలో వేసుకుంటదండి. ఎవరి డిబ్బీలో? దాని డిబ్బీలోనే. ఎప్పుడు నిండిద్దా డిబ్బీ? బాబు నిండే పాటికి నేను పండిపోతానేమో. దానికి డిబ్బీ ఎవరు కొనిపెట్టారో తెలుసా? మహానుభావుడు మా నయనాల శ్రీరాము గారు రాజోలు తీసుకెళ్లి కొనిపెట్టాడు ఆ డిబ్బీ. ఆయనకి అదే పని అయిపోయింది, డిబ్బీలు కొని పెడతాయి పని అయిపోయింది. ఇస్తాగా నువ్వు పాట పాడవే. సై సై
ఏమిస్తావు